క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. అక్రమ సంబంధాలలో మీరు ఎవరైనా కడతీర్చాలని చూసినా కానీ కూడా లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. కులాంతర వివాహాలు మీకు నచ్చకపోతే వాళ్ళని కడతీర్చాలనుకుంటే లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. అని ఉరి శిక్షల గురించి మాట్లాడుకుందాం, అంటే సెంటెన్స్ డెత్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒకప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేశారు, ఇప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు ఉరికంపాన్ని ఎక్కుతున్నారు అనే దానిపైన కాసేపు ముచ్చటిద్దాం ఈ కాసేపు సమయంలో. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ ఉరికంపాన్ని ముద్దాడి రానున్న తరాలు బాగుండాలనేసి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేసి, మా ప్రాణాలైనా పర్వాలేదు పోయినా పర్వాలేదు అనేసి వాళ్ళు ఉరికంపాన్ని ముద్దాడారు. అలా మొట్టమొదటి వ్యక్తి పిన్న వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడిన వ్యక్తి ఖుదీరామ్ బోస్ అయితే, మరో ముగ్గురు వ్యక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళు ముగ్గురిని ఒకే రోజు ఉరి తీయడం అనేది ప్రపంచ దేశ చరిత్రలోనే ఒక క్షణిక ఆవేశంలో చేస్తున్నటువంటి తప్పులు. నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనేసి కొందరైతే, బావ కళ్ళల్లో ఆనందం చూడాలని మరికొందరైతే, చెల్లెలు బావమోజులో పడి సొంత భార్య కళ్ళల్లో ఆనందం చూడడానికి పేగు బంధాన్ని మర్చిపోయి, సో నాటి ఉరికంపాలకు నేటి ఉరికంపాలకు పొంతన లేని విధంగా జరుగుతున్నటువంటి విషయాలను